హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చామూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. క్యాబేజ్ మంచూరియా ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్ట్రీట్ స్టైల్ మంచూరియా రెసిపీ కోసం ఈ వీడియోని ఫాలో అయిపోండి. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉండే క్యాబేజ్ మంచూరియా రెసిపీని ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి క్యాబేజ్ని చూపిస్తున్న విధంగా తరుగుకుని వేసుకోవాలి. చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యాబేజ్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనం కలుపుతూ ఉంటే ముద్దలా అయిపోతుంది. ఇలా మొత్తం ఉప్పు కారం అంతా క్యాబేజీ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు వరకు మైదా పిండి, 1 పెద్ద టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇలా పిండిలు వేసుకున్న తర్వాత క్యాబేజీ ముక్కల్లో ఉన్న వాటర్ సరిపోతుంది కాబట్టి ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ముద్దలా అయిన తర్వాత దీంట్లోంచి కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్ బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో బాల్స్ని చేసుకోవచ్చు. మీడియం సైజ్ చేసుకోవచ్చు, బిగ్ సైజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రీఫ్రైకి ఆయిల్ పెట్టుకొని దాంట్లో మనం ముందుగా చేసుకున్న మంచూరియన్ బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకుని వేసుకోవాలి. ఇలా ఆయిల్లో స్లోగా వేసి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ వచ్చేస్తుంది కానీ అస్సలు వేగవు. క్యాబేజ్ వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి స్లోగా మీడియం నుంచి లో ఫ్లేమ్ వరకు పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వెంటనే ఫ్లిప్ చేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే ఫ్లిప్ చేయకూడదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మంచూరియన్ బాల్స్ రెడీ అయిపోయాయి కాబట్టి మంచూరియన్ కోసం ఒక బౌల్లో 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకొని కార్న్ఫ్లోర్ సరిని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వెల్లుల్లి తరుగు, 1 టీ స్పూన్ వరకు అల్లం తరుగు, అలాగే 1 పచ్చిమిర్చి తరుగు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత 1/4 కప్పు వరకు ఆనియన్ తరుగు వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు వెనిగర్, 1 టేబుల్ స్పూన్ వరకు టమాటో కెచప్, దీనిలోనే 1 టీ స్పూన్ వరకు సోయా సాస్. ఇవన్నీ సాస్లు వేసిన తర్వాత సాసెస్ అన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో 1/4 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యేంత వరకు సాసెస్ అన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు ఉంచుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ సరిని యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే 1 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని యాడ్ చేసుకోవాలి. అవి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మంచూరియన్ బాల్స్ దాంట్లో కుక్ అయ్యేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత హాట్గా సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ మంచూరియా రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇలా చేసుకున్న మంచూరియా మనకి చాలా టేస్ట్ ఉంటుంది. స్ట్రీట్ స్టైల్లో లాగా కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ యమ్మీ క్యాబేజ్ మంచూరియన్ రెసిపీ రెడీ అయిపోతుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం చామూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.